డబ్బు ప్రతి మనిషికి అవసరం, కానీ నాకు ఇప్పుడు బ్రతకటానికి డబ్బు అవసరం. 5 నిమిషాలు రిలీఫ్ ఇచ్చే ఈ టీ కూడా 5 రూపాయలు అయ్యింది. డబ్బు లేకపోతే ఏ పని జరగదు. లేకుంటే ఇంత చదివి కూడా ఉద్యోగానికి లంచం ఇవ్వలేక ఇలా ఎందుకు అవుతాను? మా తమ్ముడిని ఎప్పుడు ఇలా కాలేజ్కి పంపగలను? వాడికి చదువుకోవాలనే ఆశ, కానీ చదివించే స్తోమత నాకు లేదు. డబ్బు కావాలి, కానీ దానికోసం టీ అమ్ముకోలేను కదా. మనసు ఒప్పుకోదు. అయినా నాకు ఇప్పుడు ఇన్స్టంట్ మనీ కావాలి. ఎలా? బెట్టింగ్? అయినా అది క్రైమ్. వద్దు. దొరికితేనే కదా క్రైమ్, లేకుంటే? తమ్ముడిని ఎలాగైనా చదివించాలి, తప్పు చేసైనా సరే. అయినా తప్పేముంది? బాగా డబ్బున్నోడు సముద్రం అంత అయితే అందులోంచి నేను తీసేది ఒక గ్లాస్ నీళ్లే కదా. చా, అయినా నాకేంటి ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి? అయినా నాకు ఇప్పుడు డబ్బులు కావాలి, ఎలాగైనా కావాలి. అది తప్పైనా తప్పదు. ఆ డబ్బులు డ్రా చేసిన. సార్ వద్దు సార్, కొట్టదండి సార్. సార్ 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 వద్దు సార్, కొట్టదండి సార్. సార్ 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 ప్లీజ్ సార్. సార్ కొట్టదండి సార్. సార్ ఆపండి ప్లీజ్ సార్, ఆపండి. వద్దు సార్, ఇలాంటి వాళ్ళ గురించి మీకు తెలుసు సార్. ఇలాంటి వాళ్ళని సూట్ కేసు దొరికింది కదమ్మా, మీరు వెళ్ళిపోండి. థ్యాంక్స్. ఏ రాండ్రా పోదాం. బీటెక్ 80% సార్. వాట్ 80%? ఇంత మంచి క్వాలిఫికేషన్ పెట్టుకొని జాబ్ ఏదో ఎత్తుక్కోకుండా ఏంటి తిక్క పనులు? జాబ్ చేయాలని నాకు కూడా ఉంది సార్, కానీ ఏ జాబ్కి వెళ్ళినా 2-3 లక్షలు లంచం అడుగుతున్నారు సార్. అలాని దొంగతనం చేస్తావా? నేను కావాలని దొంగతనం చేయలేదు సార్. మరి నా తమ్ముడు చదువు కోసం చేయాల్సి వచ్చింది సార్. తమ్ముడు కోసమా? ఎస్ సార్, నా తమ్ముడికి చదువుకోవాలనే ఆశ సార్. ఏ వాడిని ఎలాగైనా మంచి కాలేజీలో చేర్పించాలని ఫిక్స్ అయ్యాను సార్. అందుకే తప్పైనా తప్పలేదు సార్. రేపు ఆఫీస్కి వచ్చి కలువు. బాబు, నీకు ఒక 25,000 శాలరీ ఓకేనా? బాయ్ అన్నయ్య.
ప్రతి మనిషి పుట్టుకతోనే చెడ్డవాడు కాదు, అవసరాల బట్టి వాళ్ళు అలా తయారవుతారు. అందుకే నెవర్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. యాక్షన్. సూట్ కేసు లేదు. పర్లే యాక్షన్. వద్దు. రోలింగ్ యాక్షన్. సార్ ఇలాంటి వాళ్ళ గురించి మీకు తెలుసు సార్. యాక్షన్. బుట్టే కూడా తీసుకుని